జాన్ అనే వ్యక్తి పాము కాటుకి గురైనట్టు తన స్నేహితుడు చెప్పి భయపెడుతున్నాడు. ఆ సమయంలో జాన్ స్నేహితుడైన మైకేల్ అతడి ప్రాణాలు కాపాడాలని పాము కాటుకు గురైన చోటు నుండి తన నోటితో విషయాన్ని బయటకు తీయాలని చూస్తాడు. అప్పుడు మైకేల్ కి తెలిసే విషయం ఏంటంటే అక్కడ జాన్ కాళ్ళ మీద ఏ పాము కాటు లేదని. నిజానికి జాన్ తన స్నేహితుడి మీద ప్రాంక్ చేస్తాడు. ఈ విషయంలో మైకేల్ కి చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత వారిద్దరు నడుచుకుంటూ కరెంట్ ఫినిషింగ్ ఉన్న చోటు వద్దకు చేరుకుంటారు. ఆ సమయంలో జాన్ కంచెను తాకినప్పుడు కరెంట్ షాక్ కి గురైనట్టు ఊగిపోతాడు. దాంతో మైకేల్ కి ఏం చేయాలో అర్థం కాక వెంటనే తన స్నేహితుడికి ఫోన్ చేసి విషయం అంతా చెప్తాడు. ఇంతలో జాన్ తన యాక్టింగ్ ఆపేసి మైకేల్ దగ్గర నుండి ఫోన్ తీసుకుని ఇదంతా ప్రాంక్ అని నవ్వుతాడు. ఈ విధంగా ప్రతి విషయంలోనూ కూడా జాన్ తన స్నేహితుల మీద ప్రాంక్స్ చేస్తాడు. ఆ తర్వాత ఫినిషింగ్ ఎక్కుతున్నప్పుడు అక్కడ ఒక వైర్ తలకు తగులుతుంది. ఆ సమయంలో కరెంట్ షాక్ కి గురైనట్టు ఊగిపోతూ ఉంటే ఇదంతా కూడా ప్రాంక్ అని తన స్నేహితుడు భావిస్తాడు. కాకపోతే కొద్ది సమయం తర్వాత నోట్లో నుండి నురుగు రావడం గమనించి ఎలాగైనా తన స్నేహితుడిని కాపాడాలని చూస్తాడు. అయితే ఈ విషయంలో కూడా జాన్ తన స్నేహితుల మీద ప్రాంక్ చేయాలని అనుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో తన స్నేహితుడిని కాపాడాలనుకున్న మైకేల్ ఒక పెద్ద కర్ర తీసుకొని అతన్ని కొడతాడు. వీడియో నచ్చితే లైక్ చేసి పార్ట్ 2 కోసం కమెంట్ చేయండి ఫ్రెండ్స్.